హలో ట్రేడర్స్, దిస్ ఈజ్ రోషన్ అండ్ 24th జనవరి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. యాక్చువల్లీ మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఏమైతే చెప్పుకున్నామో సేమ్ మార్కెట్ అట్లనే బిహేవ్ చేసింది ఈరోజు. అండ్ మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఫ్యూచర్లో ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి. సో ఫైనల్గా ఈరోజు మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను నిఫ్టీలో 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ డైలీ 2 ట్రేడ్సే నా లిమిట్ వచ్చి, కానీ ఈరోజు 3 అయితే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీ 21,500 పుట్ అయితే బై చేశాను 950కి, ఎగ్జాక్ట్గా 950కి అయితే బై చేశాను. అండ్ సింగిల్ లాటెడ్ 222 అంటే ఆల్మోస్ట్ 223 రూపీస్లో బై చేశాను. అండ్ 200లో నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. సో ఇక్కడ నాకు 23 పాయింట్స్ లాస్ అనమాట. అంటే ఒక 1100 రూపీస్ లాస్ అయితే వచ్చింది ఫస్ట్ ట్రేడ్లో. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే 950 to 955 కదా, 950కి బై చేశాను. అండ్ సో ఇది నిఫ్టీ గ్రాఫ్, ఇది 24th. మనం 950 అంటే ఆల్మోస్ట్ మనం ఈ క్యాండిల్ అయితే బై చేయడం జరిగింది, రైట్. 950కి బై చేశాను కదా. ఇక్కడ ఎందుకు బై చేశానంటే, సో మనకి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ నుండి ప్యానిక్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ నుండి ప్యానిక్ సెల్లింగ్ అయితే రావడం జరిగిందండి. ఇదే రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని నేనైతే ఇక్కడ సెల్ చేశాను. సో పైన వచ్చి 20 to 30 పాయింట్స్ నా స్టాప్ లాస్ ఉంది, 22 పాయింట్స్ ఆల్మోస్ట్ ఉంది నా స్టాప్ లాస్ అయితే చూడండి. ఈ వీక్లో అయితే మన స్టాప్ లాస్ అయితే పోయింది. అండ్ ఆల్మోస్ట్ 955-10కి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఫస్ట్ ట్రేడ్ వచ్చి. అండ్ సెకండ్ ట్రేడ్ 10:15కి తీసుకున్నాను అండ్ 10:16కి ఎగ్జిట్ అయిపోయాయి. ఇది ఆల్మోస్ట్ మనకి 1 minute 30 second ట్రేడ్. ఇది 1 minute 30 second ట్రేడ్. మనం ఒక్క 1 minute 30 secondsలో 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ 213లో ప్రీమియం బై చేశాను. 235లో మన స్టాప్ లాస్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. సో ఈ యొక్క పొజిషన్ చూడండి, నిఫ్టీ 21,200 కాల్ కదా, అండ్ ఇగో నిఫ్టీ 21,200 కాల్. సో ఈ 1.5 minute మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన -1000, ఇక్కడ వచ్చిన +1000 వచ్చి మనకి బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ థర్డ్ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నానంటే, సో ఇది చెప్తా ఒకసారి. అండ్ మన సెకండ్ ట్రేడ్ వచ్చి 10:15కి తీసుకున్నాం అండ్ 10:16కి ఎగ్జిట్ అయిపోయాం కాల్. 10:15 10:16 రైట్. 10:15 ఈ టైం ఈ క్యాండిల్ అయితే మనం కాల్ అయితే తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఈ పైన మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అండ్ ఇక్కడ నేను ఒక్కసారి మన మార్కెట్ రిట్రేస్ అవ్వగానే నేను ఇక్కడ కాల్ అయితే తీసుకున్నాను. అండ్ కాల్ తీసుకుని 10:16 అంటే సింగిల్ క్యాండిల్లోనే నేను ఎగ్జిట్ అయిపోయాను. సో అది ఎట్లా అంటే, ఈ లోలో బై చేశాను, క్యాండిల్ లోలో బై చేశాను. అండ్ ఇక్కడ సెల్లింగ్ ఉంది కాబట్టి హైలో అయితే సెల్ చేశాను. సో 1.5 minute మనకి 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ నా నెక్స్ట్ ట్రేడ్ వచ్చి 12:15 to 12:18 3 minutes ట్రేడ్. ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ట్రేడ్ సక్సెస్ అయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే మనకి 2,000 to 3,000 వద్దును ఈ ట్రేడ్లో. చూద్దాం. 12:15 కాల్ కదా, సో 12:15 కాల్, ఇది 12:15 కాల్. ఇది ఇక్కడైతే బై చేయడం జరిగింది. నేను 12:15 దగ్గర కాల్ అయితే బై చేశాను. అండ్ ఒక 20 ఆల్మోస్ట్ స్టార్టింగ్ అయితే 20 to 30 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టాను. అండ్ మార్కెట్ మూమెంట్ పైకి ఇవ్వగానే నేనైతే ఇక్కడ స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేశాను. సో ఇది మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ చేసి రాకెట్ మూవ్ అయితే వచ్చింది. సో ఈ ర్యాలీ అయితే మిస్ అయ్యాం ఈరోజు. సో నో ప్రాబ్లం, మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అండ్ మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్తో కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే ఎగ్జాక్ట్గా పెర్ఫామ్ అయితే చేయడం జరిగింది. సో చూసారు కదా, ఈ గ్రీన్ లైన్ వచ్చి మన డిమాండ్ జోన్. ఇది డిమాండ్ అంటే సపోర్ట్ జోన్. ఇది మార్కెట్ అయితే ఫస్ట్ ఆ డిమాండ్ జోన్ని బ్రేక్ చేసింది. డిమాండ్ జోన్ని బ్రేక్ చేసి అంటే ఆల్మోస్ట్ రిటైలర్స్ని ట్రాప్ చేసింది అనమాట. సో మెజారిటీ ఆఫ్ రిటైలర్స్ అంటే కొత్తగా వచ్చిన మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెట్ ఓపెన్ అవగానే ట్రేడ్ అయితే తీసేసుకుంటారు. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందని పుట్ అయితే బై చేస్తారు. క్యాండిల్ ఈ రేంజ్లో అయితే స్టాప్ లాసెస్ పెడతారు. సో వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని మన సెకండ్ క్యాండిల్లోనే హిట్ అవ్వడం జరిగింది. సో మార్కెట్ అయితే ఒక మూవ్ అయితే ఇచ్చింది. అండ్ ప్రీవియస్గా నేను డ్రా చేసిన రెసిస్టెన్స్ దగ్గర వరకు అయితే మార్కెట్ వచ్చింది. రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన మనకి సర్వైవ్ అయితే అవ్వలేదు. అండ్ అగైన్ మనకి ప్రీవియస్గా ఎక్కడ నుండి అయితే సపోర్ట్ ఉందో అక్కడ వరకు రావడం జరిగింది. అండ్ ఈ సపోర్ట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుని ప్రీవియస్గా డ్రా చేసిన రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మనకి పాజిటివ్ క్లోజింగ్ అయితే ఫైనల్గా ఇవ్వడం జరిగింది నిఫ్టీలో. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన అంటే మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మాట్లాడుకున్న సపోర్ట్ దగ్గర ఆల్మోస్ట్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయినాక
ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ సెకండ్ టార్గెట్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళింది అండ్ సెకండ్ టార్గెట్ నుండి ఇక్కడ నుండి మనకి సెల్లింగ్ ఉండడంతో సెకండ్ టార్గెట్ నుండి సెల్లింగ్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకి ప్రీవియస్ గా డ్రా చేసిన సపోర్ట్ వరకు, అంటే ఫస్ట్ డ్రా చేసిన సపోర్ట్ లైన్ వరకు మనకి సెల్లింగ్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ని హిట్ అవ్వడం జరిగింది. సో మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ మనకి 230 నుండి 330 ఆల్మోస్ట్ 1 అవర్ అయితే క్లోజింగ్ ఫ్లాట్ ఇచ్చింది అండ్ నిఫ్టీ అయితే పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది గైస్ ఈ రోజు మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.